మన ఇంట్లో బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి. బిర్యానీ బాక్సులు ఉన్నప్పుడు అవి వేస్ట్ కాకుండా ఇలా మూతనైతే తీసేసుకోండి. మూతను తీసేసిన తర్వాత మన ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయితే ఇది పెద్ద బాక్స్ అయినా ఇంకా బాగుంటుందండి. నా దగ్గర నిమ్మకాయలు తక్కువ ఉన్నాయి కాబట్టి చిన్న బాక్స్లోనే వేసి చూపిస్తున్నాను. ఇలా నిమ్మకాయలు వేసేసుకొని తర్వాత ఈ నిమ్మకాయలు మునిగేటట్టు మనం ఈ బాక్స్లోనే వాటర్ పోసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఫ్రెష్గా ఉన్నాయి కదా, మనం ఇలానే వాటర్ పోసి పెట్టేసుకున్నామంటే 1 మంత్ కూడా ఇలానే ఇప్పుడు మనం ఎలా పెట్టేసినామో అలానే ఉంటాయన్నమాట. అప్పుడప్పుడు వాటర్ని చేంజ్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇలా వాటర్ పోసి కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. నిమ్మకాయలు ఎక్కువగా ధర ఉన్నప్పుడైతే ఇలా అయితే స్టోర్ చేసుకోండి. ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో కొర్రలు అనేది ఉంటాయి కదండి. కొర్రలు ఉన్నప్పుడు మనం కొర్రలు అలానే పెట్టేసినా అవి ఎంత పురుగు పట్టడము, ఉంటలు పట్టడము, తర్వాత తెల్ల పురుగు పట్టడం జరుగుతూ ఉంటుంది. చాలామంది అయితే గమనించే ఉంటారు. మనం ఇది డైలీ వాడం కదా, అప్పుడప్పుడు వాడుతూ ఉంటానన్నమాట నేను. అలాంటప్పుడు ఇవి వేస్ట్ కాకుండా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా మన ఇంట్లో కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి. కొబ్బరి చిప్పను ఒక కొద్దిగా చిన్న పీస్ తుంచి వేసినా, లేదంటే ఈ గిన్నె అలానే పెట్టేసుకున్నా మనకు మెజర్మెంట్గా ఉంటుంది. అంటే ఈ కప్పు వేసుకుంటే మనకు సరిపోతుంది అనేటట్లుగా కొలతకు ఉంటుంది, పురుగు పట్టకుండా ఉంటుంది. 2 రకాలుగా యూజ్ అవుతుంది అనమాట. టిప్ నచ్చితే లైక్ చేయండి. ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కదండి. మనం చపాతీ అయితే చేస్తూ ఉంటాము. చపాతీ చేసిన తర్వాత కలిపిన పిండి అంతా ప్రతిసారి అయిపోదు కదండి. అలా అయిపోకుండా మిగిలినప్పుడు మనం దీన్ని కనుక ఇలా ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, మనం ఆయిల్ వాడిన తర్వాత కవర్ అలానే ఉంటుంది కదా, అది పడేయకుండా ఎత్తి పెట్టేసుకున్నామంటే ఇలా పిండి కలిపినప్పుడు మిగిలినప్పుడు దీంట్లో కనుక వేసేసినామంటే దీనికి ఉండే ఆయిల్ అంతా పిండికి పడుతూ ఉంది. తర్వాత మనము ఈ ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనము మళ్ళీ తీసి 1/2 అవర్ వరకు వెయిట్ చేసి కూలింగ్ తగ్గాల్సి అవసరం లేకుండా వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. మనం బాక్స్లో పెట్టినా కూడా నల్లగా అయిపోతుంది పిండి. అలా కాకుండా ఇలా అయితే స్టోర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. టిప్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో టీవీ రిమోట్లు, ఏసీ రిమోట్లు అయితే ఉంటాయి కదండి. ఆ రిమోట్లని మనము ఆయిల్ చేత్తో కానీ మనం వంట వండుకుంటూ వచ్చి టీవీని ఆన్ చేయడం కానీ ఏసీని ఆన్ చేయడం కానీ చేస్తూ ఉంటాము. అవి బాగా జిడ్డు పట్టేసి అలా అయిపోతుంటాయి. జిడ్డు పట్టినప్పుడు దానిపైన దుమ్ము పడినా అలానే అతుక్కొని పోతూ ఉంటుంది. అలా కాకుండా మనం జిడ్డును అయితే క్లీన్ చేయాలంటే ఇలా మన ఇంట్లో వ్యాజ్లిన్ ఉంటుంది కదండి. వ్యాజ్లిన్ అక్కడక్కడ పూసేసి ఇలా ఒక టిష్యూ పేపర్ తీసుకొని కనుక రుద్దేసినామంటే చాలా నీట్గా అయిపోతాయి అన్నమాట. దీనికి జిడ్డు ఉన్నా మురికి ఉన్నా నీట్గా వచ్చేస్తుంది, చాలా నీట్గా అయిపోతాయి. చూడండి, ఇలా అయితే కనుక బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే చూడడానికి కూడా నీట్గా ఉంటాయి, కొత్త దానిలా ఉంటాయి. మనం ఎన్ని రోజులు వాడినా కూడా కొత్తగా ఉంటాయి అన్నమాట. టిప్ నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఏ టిప్ నచ్చిందని కూడా కమెంట్ చేయండి. ఏంటి జాలిగిన్నె చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నెక్స్ట్ టిప్ అండి, ఈ జాలిగిన్నెను ఎలా యూజ్ చేసుకోవచ్చో మనం చెప్తాను. మనం ఇది అన్నం వండుకోవడానికి, వండుకున్న తర్వాత ఉంచుకోవడానికి మాత్రమే కాకుండా కూరగాయలు కడిగి పెట్టుకున్నాక నీళ్ళు కారిపోవడానికే కాకుండా ఇలా కూడా వాడుకోవచ్చు. మన ఇంట్లో పల్లెటూరులో అయితే కనుక ఇవి జల్లి పడ్డానికి జల్లెడ ఉంటుంది కదండి, అవి పల్లెల్లో అయితే చేసిస్తుంటారు. మనకు సిటీలో అయితే అవి దొరకవు కదా. అలాంటప్పుడు మన ఇంట్లో ఇలా మినుంపప్పు కానీ పెసరపప్పు కానీ ఉన్నప్పుడు దానిలో మనం పొలం నుంచి తెచ్చుకునేటివైతే కొద్దిగా రాళ్ళు వస్తూ ఉంటాయి. కొన్ని సన్నవి ఉంటాయి, కొన్ని లావుటివి ఉంటాయి పెసరపప్పు. అలా అన్నీ ఒకటే లెవెల్గా ఉండాలంటే ఇలా ఈ జాలి గిన్నెలు ఇవన్నీ పోసి ఇలా జల్లి పట్టేసినామంటే ఏదైనా దాంట్లో మట్టి ఉన్నా, చిన్న రాళ్ళు ఉన్నా, చిన్నవి మినపప్పు ఉన్నా కిందికి దిగిపోతుంది అనమాట. అప్పుడు మనకు కావలసిన ఇలా చూడండి, ఇలా అంతా వచ్చేస్తుంది. మనకు కావలసిన పప్పు అయితే అలానే గిన్నెలో ఉండిపోతుంది. ఇలా చిన్నవి రాళ్ళు మట్టి అలా ఉంటే కిందికి వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఇప్పుడైతే అన్నీ ఒకటే లెవెల్లో ఉండే మినపప్పు అయితే మిగిలిపోయింది. ఇలా అంతా పట్టేసుకున్నామంటే చూడండి, చాలా రాళ్ళు ఉన్న మనం రాళ్ళను వేరుకోవాలంటే చాలా పని కదా. అలా కాకుండా ఇలా తిప్పేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది, మనకు టైం సేవ్ అవుతుంది. తర్వాత ఇలా మనకు జల్లెడ లేదు కదా మన దగ్గర అనే ఫీలింగ్ కూడా ఉండకుండా ఇలా జాలిగిన్నెతో అయితే మనం పట్టుకోవచ్చు అనమాట. మీరు జాలిగిన్నె అంటారో బొరల గిన్నె అంటారో ఏమంటారో కానీ మా సైడ్ అయితే బొరల గిన్నె అంటామన్నమాట. ఇలా పట్టేసుకున్నామంటే నీట్గా అయిపోతాయి. తర్వాత వీటిని మనం ఒక డబ్బాలో ఎత్తి పెట్టేసుకున్నామంటే మనకు రాళ్ళు ఉంటాయనే టెన్షన్ ఉండదు. ఇవి చాలామందికి చేసుకోవడం కూడా రాదు కదండి. అంటే నేమి చేస్తుంటారు కదా రాళ్ళనంతా, అలా రానప్పుడు ఇలా అయితే చెయ్యండి.
నీట్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మంచి మంచి టిప్స్ తోటి మీ ముందుకు వచ్చాను. ఆ టిప్స్ చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ టిప్స్లో ఏదైనా యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ట్రై చేయండి, నచ్చకపోతే వదిలేసేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే బ్యాంగిల్స్ ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకుంటూ ఉంటాం కదండి. ఇవైతే నేను ప్లెయిన్ బ్యాంగిల్స్, మామూలుగా డిజైన్ అన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటా, ప్లెయిన్ అన్నీ డైలీ యూజ్ కాబట్టి ఇలా పెట్టేసుకుంటాను. ఇలా పెట్టుకున్నప్పుడు మనం ఒక్కొక్కసారి వీటిని త్వరగా వేసుకోవాలన్నా, శారీకి మ్యాచింగ్ వేసుకోవాలన్నా చాలా టైం పడుతుంది కదండి దీంట్లో నుంచి తీసి వేసుకోవాలంటే. ఇంకా అలాంటప్పుడు మనము అప్పుడప్పుడు మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా తీసి ఇలా సేఫ్టీ పిన్స్ ఉంటుంది కదా, ఆ సేఫ్టీ పిన్స్కు ఇలా కనుక మనం హాఫ్ డజన్ అలా పెట్టేసుకున్నామంటే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు కానీ వేసుకోవాలన్నప్పుడు కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. మనం ఫ్రీ టైంలో ఖాళీగా ఉండకుండా ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది, ఖాళీ టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతాం. చూడండి, ఇలా అన్నీ ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇలా పెట్టేసుకుంటే నీట్గా, చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది, చిందరబందరగా లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా అన్నీ పెట్టేసుకొని దేనికి దానికి బాక్స్లో పెట్టేసుకున్నామంటే సేఫ్టీ పిన్స్ వేస్ట్ కాకుండా ఉంటాయి. తర్వాత ఇవి చాలా ఫాస్ట్గా వేసుకోవడానికి ఉంటాయి, చూడడానికి నీట్గా ఉంటాయి. ఇలా పెట్టేసుకొని మనం ఎత్తి పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో జీడిపప్పు ఉంటుంది కదా, జీడిపప్పు ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు అయితే బాగా క్రిస్పీగా ఉంటుంది. తర్వాత కొన్ని రోజులకి, అది కాక ఇప్పుడు చలికాలం కదా, త్వరగా మెత్తబడిపోతుంది అనమాట. అలా మెత్తబడకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చేయండి. అన్నీ ఒక బాక్స్లో అయితే వేసేసుకోండి. ఇలా బాక్స్లో వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా మనం ఇంట్లో వాడే పంచదార వేసుకున్నామంటే ఇవి క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఎక్కువ అవసరం లేదండి, 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకున్నామంటే త్వరగా మెత్తబడకుండా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా చాలా రోజులైతే నిల్వ ఉంటాయి. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఇంకా ఇప్పుడైతే థర్డ్ టిప్ అండి. థర్డ్ టిప్ ఏంటంటే, మనమైతే గ్యాస్ స్టవ్ వంట అయిపోయిన తర్వాత స్టవ్ గట్టు కానీ తుడుస్తూ ఉంటాం కదండి. తుడిచిపెట్టిన తర్వాత మనం ఫిష్, చికెన్ ఇలా ఏదైనా మసాలాలు ఎక్కువగా వండినప్పుడు మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కొద్దిగా స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది అనమాట. కిచెన్ అంతా, మనం కిచెన్లోకి వెళ్ళేసరికి కూడా కిచెన్ అంతా స్టవ్, ఇప్పుడు ఫిష్ చేసినప్పుడు కిచెన్ అంతా స్టవ్ మాత్రమే కాకుండా కిచెన్ కూడా స్మెల్ వస్తూ ఉంటుంది. అలా స్మెల్ వచ్చినప్పుడు ఇలా కొద్దిగా పసుపు తీసుకొని దాంట్లో కొద్దిగా కర్పూరం బిళ్ళలు వేసి ఇలా తయారు చేసి పెట్టుకొని దాంట్లో కొద్దిగా మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వేసేసి ఇలా ఒక క్లాత్ తోటి, స్టవ్ తుడిచే క్లాత్ కానీ లేదంటే ఒక నాప్కిన్తో కానీ ఇలా పిండేసుకొని స్టవ్ తూర్చిన తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి కనుక తూర్చేసినామంటే ఈ పసుపు వాసనకి, కర్పూరం వాసనకి అస్సలు కిచెన్ బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుందండి. మనం లోపలికి వెళ్ళినామంటే మంచి స్మెల్తో ఉంటుందన్నమాట కిచెన్ అంతా. కిచెన్ గట్టు కానీ ఇలా రుద్దడం వల్ల బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత పురుగులు, బొద్దింకలు, బల్లులు ఇలా రాకుండా ఉంటాయన్నమాట. టిప్ నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ట్రై చేయండి. ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను కూడా లైక్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి. మీకు నచ్చితే మాత్రం. ఈ పిన్నుల క్యాపులు ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చెప్తాను. ఇదైతే 4th టిప్. మనము పెన్నులు అయిపోయిన తర్వాత ఈ క్యాపుల్ని కూడా పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఒక క్లిప్పుల డబ్బాలు అయితే వేసి పెట్టుకోండి. ఎందుకు అంటే మనం బట్టలు ఉతికినప్పుడు మాకైతే దోబి ఉతుకుతుంది అనమాట, వీక్లీలో 2 టైమ్స్ ఉతుకుతుంది. అలా ఉతికినప్పుడు మనకి క్లిప్పులు అనేది ఒక్కొక్కసారి ఎక్కువగా ఉంటాయి కదా, అప్పుడు క్లిప్పులు అనేది సరిపోవు. అలాంటప్పుడు మనము ఇలా కనుక క్యాపుల్ని క్లిప్పులుగా యూజ్ చేసుకున్నామంటే మనకి బట్టలు ఎన్ని ఉతికినా క్లిప్పులు తక్కువ అవుతాయని ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. తర్వాత ఈ క్లిప్పులు వేస్ట్ అవుతాయి అంటే పెన్ను క్యాప్లు వేస్ట్ అవుతాయి అనకుండా ఉంటుంది. క్యాప్లు ఇలా పడేయకుండా ఇలా కనుక క్లిప్పుల డబ్బాలో పెట్టుకున్నామంటే మనం బట్టలు ఆరేసినప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. టిప్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే,
మన ఇంట్లో సింక్ అనేది ఒక్కొక్కసారి చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు, ఒక కప్పులో పసుపు తీసుకొని దాంట్లో కొద్దిగా విమ్ లిక్విడ్ కానీ ఏదైనా సరే లిక్విడ్ మీరు ఏది వాడితే అది వేసేసి తర్వాత ఇలా అంతా చల్లేసేయండి. లేదంటే డెటాల్ కానీ అలా వేసేసి ఇలా ఒకసారి అంతా సింక్ అంతా చల్లేసేయండి. ఒక 5 నిమిషాలు వదిలేసి తర్వాత కొద్దిగా ఇలా వాటర్ తిప్పేసేయండి. వాటర్ తిప్పేసి మనం బ్రష్తో కనుక రుద్దేసినామంటే సింక్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది. ఈ పసుపు వేయడం వల్ల ఏదైనా క్రీములు ఉంటే చనిపోతాయి. తర్వాత ఈ విమ్ లిక్విడ్ వేయడం వల్ల దానికి ఉండే జిడ్డు, సింకుకు ఉండే జిడ్డు, మనం గిన్నెలు ఆయిల్ ఎలా కడిగినప్పుడు జిడ్డు పడుతూ ఉంటుంది కదా, అలా జిడ్డు అంతా పోతుంది. అస్సలు చాలా నీట్గా అయిపోతుంది అనమాట. బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదండి. ఇంకా మనం డెటాల్ వేసినా కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసేసి అప్పుడప్పుడు మనం డైలీ కాకపోయినా వీక్లీలో 3-4 టైమ్స్ ఇలా కడిగేసుకున్నామంటే సింక్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇలా నీళ్ళు వదిలేసి మొత్తం తిప్పేసినామంటే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో సింకు. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు అది వేస్ట్ కాకుండా ఇలా అయితే స్టోర్ చేసుకొని ఒక బాక్స్ తీసుకొని దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని తర్వాత మన ఇంట్లో ఉండే కొబ్బరినంతా ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి 1 వీక్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ పైన టిష్యూ పేపర్ వేసేసినామంటే దీనికి ఏదైనా తడి ఉన్నా ఆ టిష్యూ అనేది పీల్చేస్తుంది అనమాట. ఈ మూత పెట్టేసుకొని మనం ఫ్రీజర్లో పెట్టుకున్నా లేదంటే బయట పెట్టుకున్నా అంటే డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మనకు కావాలన్నప్పుడు తీసుకొని ఒక 1/2 అవర్ వెయిట్ చేస్తే కూలింగ్ తగ్గినాక వాడుకోవచ్చు. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, 7th టిప్. మన ఇంట్లో కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకుని ఆరబెట్టేసేయండి. ఆరిన తర్వాత చూడండి ఇలా పలపల ఆనేంత వరకు ఎండబెట్టేసేయండి. ఎండిన తర్వాత దీన్ని ఎలా వాడుకోవాలంటే మన ఇంట్లో ఇలా ఎండిపోయినది అప్పుడప్పుడు ఉంటూనే ఉంటుంది కదండి. ఇలా ఉన్నప్పుడు మనం బియ్యం ఉంటాయి కదండి, బియ్యానికి చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ చాలా పడుతుంది. అలా పట్టినప్పుడు ఇలా కరివేపాకు కనుక పట్టక ముందే మనం కరివేపాకు కనుక పెట్టేసినామంటే ఆ బియ్యం సంచిలో పురుగు అనేది అస్సలు పట్టదండి. టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, 8th టిప్. మన ఇంట్లో మిక్సీ జార్లకు మూతలు ఉంటాయి కదండి, ఆ మూతలకి ఇలా రబ్బర్ అనేది చాలా లూజ్గా అయిపోయి జారిపోతుంది. మనం రబ్బర్ ఒక్కటి సపరేట్గా కొనాలంటే అలాంటప్పుడు ఒక్కొక్కసారి దొరకవు అనమాట. అవి అలా జారిపోతూ ఉన్నప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నప్పుడు ఇలా చేయండి. ఒక 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత ఈ మూతకు పెట్టేసి మనం మిక్సీ పట్టుకున్నామంటే అస్సలు జారిపోకుండా టైట్గా అయిపోతుంది అనమాట. మనం మిక్సీ ఏది పట్టినా పక్కకు చిట్లకుండా ఉంటుంది. టిప్ నచ్చితే లైక్ చేయండి వీడియోను. నెక్స్ట్ టిప్ అండి, 10th టిప్. అది ఏంటంటే మనమైతే వంకాయలు ఫ్రై చేసుకుంటాం కదండి, వంకాయ ఫ్రై క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ వంకాయలు తరిగేటప్పుడు బౌల్లో అయితే ఉప్పు వేసేసి వాటర్లో తర్వాత వంకాయలు ఇలా తరిగి వేసేసేయండి. ఇలా వంకాయలు తరిగిన తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, మరీ అంత ఎక్కువ కాదండి. మనం వేసేదానికంటే కొద్దిగా ఎక్కువ వేసుకొని ఇలా మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. మనం ఎక్కువ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. అలానే లో ఫ్లేమ్లో పెట్టినాము అన్నా మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా ఇవి మెత్తబడిపోయి ముద్ద అయిపోతాయి. అలా కాకుండా కొద్దిగా వేగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే ఇలా అయిపోతాయి అన్నమాట. ఇలా క్రిస్పీగా కావాలి. క్రిస్పీగా అయిన తర్వాత దీనికి మసాలా కోసము కారము, ఉప్పు మనకి ఎంత సరిపడితే అంత అండి. తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని దీంట్లోనే కొన్ని వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ పొడిని కనుక ఇవి వేగిన తర్వాత ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వేసేసుకున్నామంటే వంకాయ ఫ్రై అనేది సూపర్గా ఉంటుందన్నమాట. ఇది సైడ్ డిష్ లేకైనా పప్పు లేకైనా సాంబార్ లేకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వంకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకోండి, మనకి వేస్ట్ కాకుండా ఉంటాయి. టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి,